జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, ఈరోజు మంచి విషయం. మార్గశిర మాసములో వచ్చే శుక్లపక్ష ఏకాదశి గురించి తెలుసుకుందాము. మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన రోజు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారన్నా స్వామికి ఎంతో ఇష్టము. ఏకాదశి రోజు తులసి దళాలతో స్వామిని అర్చిస్తే ఎంతో పుణ్యఫలము. ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం గాని, విష్ణువు యొక్క స్తోత్రాలు గాని ఏవి పఠించినా శ్రద్ధగా భక్తితో మనం ఆచరిస్తే స్వామి మనకి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తారు. ఏకాదశి రోజు చిన్నపాటి దానం చేసినా స్వామి మనకి అనంత పుణ్య ఫలాలని కలుగజేస్తారు. ఈ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే స్వామి వారికి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తారు. ఇంకో మంచి విషయం ఈ రోజు ఏంటో తెలుసా అండి? గీతా జయంతి అండి. మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని ఆధారంగా చేసుకొని లోకానికి శ్రీమద్ భగవద్గీతని అందించిన రోజు. శ్రీకృష్ణ భగవానుడు పద్మపురాణంలో, బ్రహ్మాండ పురాణంలో పాండవరాజైన యుధిష్ఠిరుడికి ఈ మోక్షద ఏకాదశి గురించి వివరించారు. జై శ్రీమన్నారాయణ. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.